Hello everyone, good morning. This is Prabhakar Chowti. I have been teaching for UPSC, APPSC, TSPSC for almost 13 years. I had an experience of teaching to the APPSC mains group 1 for almost 4 group 1s for the last 10 years, and also had an experience of teaching hundreds of group 2 batches. I am expertised in Indian economy, AP economy, and also Telangana economy. So as part of the group 2 APPSC mains economy is concerned, చాలా మందికి సిలబస్ విషయంలో కానీ ఆ సిలబస్ను కంప్లీట్ చేసేటటువంటి విషయంలో చాలా రకాలైనటువంటి మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. అంటే సిలబస్లో వచ్చినటువంటి చాలా అంశాలు చాలా రకాలైనటువంటి మిస్అండర్స్టాండింగ్ను కూడా కలిగిస్తూ ఉన్నాయి. చాలామందికి అసలు సిలబస్లో ఏమిచ్చారో ఏం చదవాలి అనేటటువంటి అంశం తెలియట్లేదు. మొన్న జరిగినటువంటి ఏపీపీఎస్సి స్క్రీనింగ్ టెస్ట్లో క్వశ్చన్స్ చూసిన తర్వాత చాలామందికి అర్థమైంది ఏంటి అని అంటే, మరింత లోతుగా చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. ఖచ్చితత్వంతో చదవాలి, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీకు 100% ఖచ్చితత్వం ఉండాలి. 100% మీరు ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సినటువంటి కాన్ఫిడెన్స్ ఉంటేనే చేయగలుగుతారు. నిజంగా ఎకానమీ ఇట్లాంటి సబ్జెక్టుకు 75 మార్క్స్ని కేటాయిస్తే మనము 70+ స్కోర్ను మనం ఎయిమ్ చేయొచ్చా? 100% చేయొచ్చు. ఈ 4 పేపర్స్లలో ఉన్న 2 పేపర్స్లలో 4 పార్టులు ఉన్నాయి. ఈ 4 పార్ట్స్లలో మెయిన్స్లో ఎవరైతే ఎకానమీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి మార్క్స్ తీసుకొస్తారో వాళ్ళకు జాబ్ పక్కా. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అందరు చదువుతారు, కానీ ఎకానమీని మాత్రం చదవడానికి చాలా ఇబ్బంది పడతారు. బికాజ్ ఎకానమీ సీమ్స్ టు బి సో డిఫికల్ట్. మీరు అంచనా వేసేది ఒకటి ఉంటుంది, అండ్ ఎగ్జామినేషన్లో మీ యొక్క క్వశ్చన్స్ యొక్క టైప్ కూడా వేరే ఉంటుంది. మీరు అనుకుంటున్నంత ఈజీ స్థాయిలో అయితే పరీక్ష ఉండబోదు. సో ఒక్కసారి ఒక్కొక్క అంశాన్ని తీసుకొని మనం సిలబస్ని అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ప్రిలిమినరీ గురించి నేను మాట్లాడను. సో లెట్ us గో త్రూ విత్ ద మెయిన్స్. మెయిన్స్లో మీకు పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కల్చరల్ మూమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో పేపర్ 1లో ఉన్నటువంటి అంశాలను ఏదో ఒక పుస్తకం చదివి కానీ ఏదో ఒక కోచింగ్ తీసుకొని కానీ దీంట్లో కొంత ఎక్స్పర్టైజేషన్ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఖచ్చితంగా దీంట్లో కొంత ఎక్స్పర్టైజేషన్ అనేది పొందవచ్చు. అందరూ కూడా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పేపరు ఈ 150 మార్కులకు సంబంధించినటువంటి పేపర్. నెక్స్ట్ రెండో పేపర్లోకి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కొంతమంది చదువుకుంటారు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలామంది ఇక ఇది దేవునికి ఇడిచిపెడుతున్నా అని చెప్పేది ఏంటి అని అంటే, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇన్ ద హోల్ ప్రాసెస్. ఈ 300 మార్క్స్లో ఆల్మోస్ట్ 75+ మార్క్స్ ఎకానమీ నుండి వస్తాయి మీకు. ఈ 75+ మార్కులు అట్లీస్ట్ 70 మార్క్స్ పొందాలి అని అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక, అద్భుతమైనటువంటి స్ట్రాటజీ మీకు ఉంటేనే సాధ్యమవుతుంది. తూతూ మంత్రంగా ఎకానమీని చూసుకొని పోతే మీరు 30 మార్కులు కూడా సాధించలేరు. బికాజ్ దీంట్లో ఏమున్నదండి, నెగిటివ్ మార్క్స్ ఉన్నది. కాబట్టి ఇక్కడ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను మనం 360 డిగ్రీస్లో కొంచెం ఇబ్బంది అయినా సరే 360 డిగ్రీస్లో కనుక అనాలిసిస్ చేసి చదువుకోగలిగితే మీరు 100% 70+ మార్క్స్లు పొందొచ్చు. దిస్ ఈజ్ మై గ్యారంటీ. బికాజ్ నాకు ఈ మొత్తం సిలబస్లో ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఎట్లా రాబోతున్నాయి, ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు అనేటటువంటి ఒక కంప్లీట్ స్పష్టత అనేది నాకున్నది. బికాజ్ ఆఫ్ ది యూజ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్మోస్ట్ 13 ఇయర్స్. కాబట్టి మీరు అనుకుంటున్నంత సామాన్య స్థాయిలో సిలబస్ అయితే లేదు. సో ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని సిలబస్ని అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో మీకు పేపర్ 2లో 2 పేపర్స్లలో ఒక పేపర్ మనది ఎకానమీ. ఈ ఒక్క పేపర్లో మొత్తం మనకు 75 క్వశ్చన్స్ వస్తాయి. 75 క్వశ్చన్స్కి మనకు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 5 చాప్టర్స్ ఉన్నాయి. 5 చాప్టర్స్లో 3 చాప్టర్స్ ఇండియన్ ఎకానమీ, 2 చాప్టర్స్ ఏపీ ఎకానమీ. సో ఈ 3 చాప్టర్స్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి?
2 చాప్టర్స్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేటటువంటి అంశం ఏపీపీఎస్సి స్పష్టంగా చెప్పలేదు. దీంట్లో నుండి 25 రావచ్చు, ఇండియన్ ఎకానమీలో నుండి 50 మార్క్స్ రావచ్చు, లేదా ఏపీ నుండి 30 మార్క్స్ రావచ్చు, ఇండియన్ ఎకానమీ నుండి 40 మార్క్స్ రావచ్చు, ఏ రకంగానైనా రావచ్చు. బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ టు ఎ పర్టికులర్ ఫినామినన్. అయితే మీరు ఇండియన్ ఎకానమీలో కనుక ఎక్స్పర్టైజ్ అయ్యారనుకోండి, ఏపీ ఎకానమీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ఫింగర్ టిప్స్ లెక్క. ప్రొవైడెడ్ మీకు ఇండియన్ ఎకానమీలో ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్షువల్ క్లారిటీ అనేది కావాలి. సో ఈ కాన్సెప్షువల్ క్లారిటీ కనుక ఉంటే 100% మీరు ఈ పర్టికులర్ అంశాలన్నింటినీ కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ మై గ్యారంటీ. నెక్స్ట్ మీకు 75 మినిట్స్ టైం ఉంటుంది, అంటే 1 hour 15 minutes టైం ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 75. దీంట్లో 70+ మార్కులు తెచ్చుకోవాలి అంటే ఈ 1/3 రాంగ్ ఆన్సర్స్ని ఎక్కడ కూడా మీరు ఒక్క క్వశ్చన్ కూడా రాంగ్ చేయకుండా ఉండాలి. అందుకోసం మీరు సిలబస్ మొత్తాన్ని కూడా ఒక్కొక్క అంశాన్ని చాలా ఇన్ డీటెయిల్డ్గా మీరు అనాలిసిస్ చేయాలి. సో మీకు సిలబస్లో ఇచ్చినటువంటి ఇండియన్ ఎకానమీలో మొత్తం మీకు 3 చాప్టర్స్ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? నేను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో చెప్తాను. దెర్ ఆర్ 3 చాప్టర్స్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. సో 1 ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ. సెకండ్ 1 మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. థర్డ్ చాప్టర్ అగ్రి, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. దీన్ని ఒక్కసారి తెలుగులో రాస్తాను. సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటే భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం. చాలా జాగ్రత్తగా రాసుకోండి. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, కామ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ. ఆర్థిక ప్రణాళికలు, ఆర్థిక ప్రణాళికలు మరియు విధానం. పాలసీ అంటే ఏంటి? విధానం. రెండవది మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. ద్రవ్యము, బ్యాంకింగ్, ద్రవ్యము, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, పబ్లిక్ ఫైనాన్స్ మరియు ఫారెన్ ట్రేడ్, విదేశీ వాణిజ్యం. విదేశీ వాణిజ్యం. థర్డ్ థింగ్ అగ్రికల్చర్. ఓకే, థర్డ్ థింగ్ ఏంటి? వ్యవసాయ రంగం, వ్యవసాయ, పారిశ్రామిక మరియు సేవా రంగం. ఓకే, వ్యవసాయ, పారిశ్రామిక మరియు సేవా రంగం. ఈ 3 చాప్టర్లను హెడ్డింగ్స్లో ఇచ్చింది మీకు. ఈ 3 చాప్టర్స్ని గమనిస్తే మీకు ఏమర్థమవుతుంది? ఫస్ట్ చాప్టర్లు ఎన్ని చాప్టర్లు ఉన్నాయనుకుంటున్నారు? భారత ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఒక చాప్టర్, ఎకనామిక్ ప్లానింగ్ 2వ చాప్టర్, అండ్ ఎకనామిక్ పాలసీ 3వ చాప్టర్. దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. సో దెర్ ఆర్ 3 చాప్టర్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చాప్టర్సే. ఎకనామిక్ ప్లానింగ్ అనేది పెద్ద చాప్టర్, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేది కూడా పెద్ద చాప్టరే. ఓకే, మళ్ళీ దీంట్లో సబ్ టాపిక్స్ చూసినప్పుడు ఎన్ని చాప్టర్స్ వస్తాయి అనేది కూడా వి విల్ డిస్కస్. నెక్స్ట్ మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. సో మనీ, బ్యాంకింగ్ అనేది ఒక చాప్టర్ అనుకుంటే, పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఇంకొక చాప్టర్ అనుకుంటే, ఫారెన్ ట్రేడ్ అనేది ఇంకొక చాప్టర్. సో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి దీంట్లో? 3 చాప్టర్స్. తర్వాత అగ్రికల్చర్ ఒక చాప్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ఒక చాప్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఒక చాప్టర్. మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి? 3 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ సబ్ టాపిక్స్ అంటే సబ్ చాప్టర్స్ హెడ్డింగ్లో ఇచ్చినటువంటి చాప్టర్స్ని చూసుకుంటేనే దాదాపుగా 9 చాప్టర్స్ కనిపిస్తున్నాయి మీకు. ఎన్ని చాప్టర్స్ కనిపిస్తున్నాయి? 9 చాప్టర్స్ కనిపిస్తున్నాయి. తర్వాత ఏపీ ఎకానమీకి 2 చాప్టర్స్. ఈ ఏపీ ఎకానమీ కూడా దేని గురించి ఉంది? ఈ థర్డ్ చాప్టర్ కనుక ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి థర్డ్ చాప్టర్ కనుక మీకు అర్థమైతే, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ కనుక మీకు అర్థమైతే ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి 5th చాప్టర్ ఏదైతే ఉందో అది ఇది ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ ఇండియాకి సంబంధించినటువంటి అంశాలు చదివితే అక్కడ ఏపీకి సంబంధించినటువంటి అంశాలని మనము అధ్యయనం చేస్తాం. ఓకే, ఇఫ్ యు ఆర్ రీడింగ్ అబౌట్ ద ఇండియన్ ఆస్పెక్ట్స్ హియర్, యూ విల్ బి రీడింగ్ అబౌట్ ద ఏపీ ఆస్పెక్ట్స్ ఇన్ ద ఏపీ ఎకానమీ. నెక్స్ట్
ఇక్కడ పబ్లిక్ ఫైనాన్స్ ఉంది కదా, ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ద ఏపీ ఎకానమీ మొత్తం కూడా పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుతుంది. సో ఓవరాల్గా మీకున్నటువంటి 5 చాప్టర్స్లలో 3 చాప్టర్స్ ఇండియన్ ఎకానమీ, 2 చాప్టర్స్ ఏపీ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ ఎంత బాగా మీకు అర్థమైతే ఏపీ ఎకానమీ కూడా మీకు అంత నీట్గా అర్థమవుతుంది. సో దీంట్లో ఏపీ ఎకానమీ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. నెక్స్ట్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అని చెప్పేసి ఇచ్చిండు. పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఏంటి, మీకు బడ్జెట్ అంటే ఏంటి, రెవెన్యూ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటి, ఈ అంశాలన్నీ తెలిస్తేనే ఏపీకి సంబంధించినటువంటి బడ్జెట్ అర్థమవుతుంది. సో ఆల్రెడీ ఇదే పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటి పదాన్ని ఇండియన్ ఎకానమీలో కూడా ఇచ్చాడు. కాబట్టి ఏదో ఒక సందర్భంలో మీరు ఇక్కడ చదివినప్పుడు కానీ ఇక్కడ చదివినప్పుడు కానీ పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను మీరు నేర్చుకోవాల్సిందే, లేకపోతే మార్క్స్ను మిస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉన్నది. తర్వాత అగ్రికల్చర్, అలైడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో 3rd చాప్టర్ ఏదైతే ఉందో సేమ్ చాప్టర్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ ఏపీలో కూడా ఫస్ట్ చాప్టర్ ఉన్నది. అండ్ ఇక్కడ పబ్లిక్ ఫైనాన్స్ ఏదైతే ఉందో సేమ్ పబ్లిక్ ఫైనాన్స్ 2nd చాప్టర్లో ఉన్నటువంటి పబ్లిక్ ఫైనాన్స్ తోటి ఈక్వల్. కాకపోతే ఇక్కడ ఇండియాకి సంబంధించినటువంటి అంశాల గురించి మనం మాట్లాడతాం, ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడతాం. సో వీటికి ఏమేమి సోర్సులు వాడాలి అనేటటువంటి అంశాలని కూడా మనము డిస్కస్ చేద్దాం. సో నౌ లెట్ us కమ్ టు ద ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్ని తీసుకొని ఈ ఒక్క చాప్టర్లో మనం ఏమేం చదవాలి అనేటటువంటి అంశాలను ఒకసారి అధ్యయనం చేద్దాం. సో ఒక్కసారి మీకు ఈ ఫస్ట్ చాప్టర్ కనుక చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ, తెలుగులో అయితే భారత ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణం, ఆర్థిక ప్రణాళికలు మరియు ఆర్థిక విధానం. ఇది ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ఈ పర్టికులర్ చాప్టర్లో మనకు సబ్ టాపిక్స్ ఇచ్చిండు. ఈ సబ్ టాపిక్స్లో సబ్ టాపిక్ అంటే ఇది నార్మల్ ఇక్కడ కనిపించినప్పుడు సబ్ టాపిక్ కనిపిస్తుంది, కానీ దాన్ని బయటికి తీసి చదివినప్పుడు అది ఒక సబ్ సెక్టార్ లేదా సబ్ చాప్టర్ అవుతుంది, ఒక సపరేట్ చాప్టర్ అవుతుంది. దీంట్లో నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అని ఒరిజినల్గా ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అని ఒరిజినల్గా ఇచ్చాడు. అంటే జాతీయ ఆదాయం గురించి మనం చదవాలి. దేని గురించి చదవాలి? ఫస్ట్ వన్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం ఇది ఫస్ట్ చాప్టర్. ఓకే, సో నేను రోమన్ నంబర్ వేస్తున్నాను ఫస్ట్ చాప్టర్కు. ఓకే, సో చాప్టర్ నెంబర్ 1కు నేను రోమన్ నంబర్ వేస్తున్నాను. రోమన్ నంబర్ 1లో మనకు ఫస్ట్ చాప్టర్ ఏమిచ్చిండు? నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. సో దాని కింద ఒరిజినల్గా ఏమిచ్చాడు? కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అంటే దీన్ని తెలుగులో చెప్పాలి అని అంటే కాన్సెప్ట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం యొక్క భావన, కొలిచే విధానం. సో జాతీయ ఆదాయం యొక్క భావన మరియు జాతీయ ఆదాయాన్ని కొలిచే విధానం అనేది ఫస్ట్ సబ్ టాపిక్. నెక్స్ట్ సబ్ టాపిక్ ఏమిచ్చిండు? ఆక్యుపేషనల్ ప్యాటర్న్. ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అంటే ఓకే వివిధ వృత్తి నిర్మాణాలు. ఓకే, వివిధ వృత్తి నిర్మాణాలు అంటే ఏ వృత్తిలో ఎవరు ఎంత శాతం ఉన్నారు అనేటటువంటి అంశాన్ని తెలుసుకోవాలి. దీనికి PLFS సర్వే అనేది ఉంటుంది. సో వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్. నెక్స్ట్ వన్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా అంటే వివిధ రంగాల వారి వాటా ధోరణులు. వివిధ రంగాల వారి వాటా ధోరణులు ఇది ఫస్ట్ సబ్ టాపిక్లో భాగంగా ఇచ్చినటువంటి ఓకే సబ్ అండ్ సబ్ టాపిక్స్ అనొచ్చు. సింపుల్గా దీన్ని నేనేమని చెప్పాను? నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి చాప్టరు. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 సబ్ టాపిక్స్ని మాత్రమే చదివితే మీకు ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయొచ్చు అంటే నో. ఒక్కసారి మీకు సిలబస్ ఎట్లా అనాలిసిస్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడానికి ఒక్కసారి మీకు ఒక సింపుల్ అంశం చూపిస్తా. UPSC సివిల్స్
ప్రిలిమ్స్ సిలబస్ నేను లైవ్లీహుడ్ డెవలప్మెంట్, పావర్టీ, ఇన్క్లూజన్, డెమోగ్రఫిక్స్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ ఎట్సెట్రా అన్నాడు. సో మొత్తం ఎన్ని అంశాలు ఇచ్చిండు? ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనేది ఒక అంశం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది 2వ అంశం, పావర్టీ ఇంక్లూజన్ అనేది 4 అంశాలు, డెమోగ్రఫిక్స్ 5, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ 6. ఈ 6 అంశాల కోసం దాదాపుగా మనం 25 చాప్టర్స్ చదవాలి యూపీఎస్సీ ప్రిలిమినరీలో. 25 చాప్టర్స్లో ఏమేమి వస్తాయి అని అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వస్తుంది, నేషనల్ ఇన్కమ్ వస్తుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వస్తుంది, మనీ బ్యాంకింగ్ వస్తుంది, మానిటరీ పాలసీ వస్తుంది, పబ్లిక్ ఫైనాన్స్ వస్తుంది, బడ్జెట్ వస్తుంది, హ్యూమన్ రీసోర్సెస్ వస్తుంది, అగ్రికల్చర్ సెక్టరు, ఇండస్ట్రియల్ సెక్టరు, సర్వీసెస్ సెక్టరు, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషను, మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఎక్స్టర్నల్ ఎకానమీ, ఇట్లా 25 చాప్టర్స్ చదివితే ఈ పర్టికులర్ సిలబస్ని సాటిస్ఫై చేసినట్టు. అదే రకంగా ఇక్కడ మీకు క్లియర్గా నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అని ఇచ్చిండు. నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అంటే ఈ 3 అంశాలనే చదువుకొని పోతే మీరు ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయలేరు. దీనికి దాదాపుగా 20 to 25 సబ్ టాపిక్స్ ఉంటాయి. దీంట్లో దాదాపుగా ఎన్ని ఉంటాయి? 20 to 25 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈ 20 to 25 సబ్ టాపిక్స్ని ఖచ్చితంగా మీరు చదవాల్సిందే. నెక్స్ట్ 2వ చాప్టర్ చూడండి. 2వ చాప్టర్ ఏమి ఇచ్చిండు? దీంట్లోనే ఫస్ట్ చాప్టర్లోనే మళ్ళీ 2వ చాప్టర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది ఇంకొక చాప్టర్, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో దీంట్లో 2వ చాప్టర్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. దీన్ని తెలుగులో ఏమనొచ్చు? ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి. సో నిన్న ఆల్రెడీ మనం ఈ చాప్టర్ను స్టార్ట్ చేసినాం. మ్యాక్సిమం ఈరోజు కానీ రేపు కానీ ఈ చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ మనం నేషనల్ ఇన్కమ్ స్టార్ట్ చేస్తాం. సో ఈ చాప్టర్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి అనేటటువంటి అంశాన్ని నేను ఆల్రెడీ చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను. ఈ పర్టికులర్ చాప్టర్కి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ వీడియో మొత్తం కూడా మీకు అప్లోడ్ చేశాను. ఒక్కసారి అది చూస్తే ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో మనం ఎన్ని సబ్ టాపిక్స్ చదువుతామనేటటువంటి అంశం అర్థమవుతుంది. తర్వాత 3rd చాప్టర్ స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ 1991 అన్నాడు. అంటే ప్లానింగ్ ఇన్ ఇండియా అనేది మీకు 3rd చాప్టర్ ఇక్కడ. ఓకే, సో ప్లానింగ్ ఇన్ ఇండియా ఈజ్ ఏ 3rd చాప్టర్. ప్లానింగ్ ఇన్ ఇండియా. సో ప్లానింగ్ ఇన్ ఇండియాలో మనము 8th చాప్టర్ చదివేటటువంటి క్రమంలో ప్లానింగ్ ఇన్ ఇండియాలో 8th చాప్టర్ 8th 5-year ప్లాన్ చదివేటప్పుడు ఎకనామిక్ రీఫార్మ్స్ గురించి కూడా చదువుతాం, ఎల్పిజి రీఫార్మ్స్ గురించి కూడా చదువుతాం. కాబట్టి ప్లానింగ్ ఇన్ ఇండియాలోనే ఇది ఒక పార్ట్ అనుకుందాం. సో భారత్లో ప్రణాళికలు, ఇది ఇంకొక చాప్టర్, ఇది ఇంకొక పెద్ద చాప్టర్, ఇది 3rd చాప్టర్. నెక్స్ట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రీసోర్సెస్. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రీసోర్సెస్ అంటే ఏం చదవాలి? డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రీసోర్సెస్ అంటే ఏం చదవాలి? ఫైనాన్స్ కమిషన్ గురించి చదవాలి. ఫైనాన్స్ కమిషన్ గురించి చదవాలి. ఓకే, ఆర్థిక సంఘం గురించి కంప్లీట్గా చదవాలి. సో ఆర్థిక సంఘం ఏం చేస్తుంది, ఆర్థిక సంఘం వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అనేది కూడా చదవాలి. తర్వాత లాస్ట్ వన్ నీతి ఆయోగ్. సో లాస్ట్ చాప్టర్ వచ్చేసి నీతి ఆయోగ్. ఇది 5th చాప్టర్. అంటే చాప్టర్ నెంబర్ 1లో మనకు ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయండి? ఆల్మోస్ట్ హౌ మెనీ సబ్ టాపిక్స్ ఆర్ దేర్ ఇన్ చాప్టర్ నెంబర్ 1? సబ్ టాపిక్స్ కావు, అవి మెయిన్ చాప్టర్స్. సో ఫస్ట్ చాప్టర్లో భాగంగానే మనము 5 చాప్టర్స్ని మనము డిస్కస్ చేయాలి. ఎన్ని చాప్టర్స్ని డిస్కస్ చేయాలి? 5 చాప్టర్స్ని మనము డిస్కస్ చేయాలి ఫస్ట్ చాప్టర్లో. ఈ చాప్టర్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక్కొక్క చాప్టర్లో సబ్ టాపిక్స్ ఎట్లా రాసుకోవాలనేది కూడా చెప్తాను.
సో నేషనల్ ఇన్కంలో మీరు చదవాల్సినటువంటి అంశాలు, మీరు చదవాల్సినటువంటి చాప్టర్లు ఇవి. సో దీంట్లో మళ్ళీ మీకు నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి చాప్టర్లో దాదాపుగా 20 to 25 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో భాగంగా ఒక 20 సబ్ టాపిక్స్ ఉంటాయి. ప్రణాళికలలో భాగంగా ఒక 20 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఫైనాన్స్ కమిషన్లో భాగంగా ఒక 15 సబ్ టాపిక్స్, దీంట్లో ఒక 10 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఫస్ట్ చాప్టర్లో భాగంగా 100 సబ్ టాపిక్స్ చదవాలి. 100 సబ్ టాపిక్స్ అంటే ఒక్కొక్క సబ్ టాపిక్స్కి 2 గంటలు పడుతుందని కాదు. అన్ని సబ్ టాపిక్ ఒక్కొక్కసారి 15 సబ్ టాపిక్స్ కూడా మనం 2 గంటలలోనే కంప్లీట్ చేస్తాం. ఓకే, ఎందుకంటే అవన్నీ కూడా లింక్ చేస్తూ ఒక్కొక్క అంశాన్ని మనం సైంటిఫిక్గా చదువుతాం కాబట్టి ప్రతి దగ్గర కూడా ఇంతే టైం స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ మొత్తం అంశాలను చదవాలి అని అంటే వరుసగా ఇక్కడ నేషనల్ ఇన్కమ్ ఇచ్చిండు కాబట్టి ఫస్ట్ ఇదే చదవాలి, ఎకనామిక్ గ్రోత్ ఇచ్చిండు కాబట్టి సెకండ్ ఇదే చదవాలి అనేటటువంటి అంశం అవసరం లేదు. ఎందుకంటే ఎకానమీలో ఒక సైంటిఫిక్ మెథడాలజీలో లెర్నింగ్ అనేది ఉంటుంది. అందుకోసమే నేనేం చేశాను, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 మీరు బేసిక్స్ చూడాలి. సో బేసిక్స్ అప్లోడ్ చేసిన. బేసిక్స్ మొత్తం చూస్తే మీకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా అద్భుతంగా అర్థమవుతుంది, ప్రణాళిక సంఘం చాలా అద్భుతంగా అర్థమవుతుంది, నేషనల్ ఇన్కమ్ కూడా చాలా అద్భుతంగా అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ బేసిక్స్ తర్వాత ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ డిస్కస్ చేస్తాం. అది ఈరోజు కానీ రేపు కానీ చాప్టర్ అయిపోతుంది. తర్వాత థర్డ్ వన్ నేషనల్ ఇన్కమ్ నెక్స్ట్ వీక్ లోపల నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి చాప్టర్ కూడా కంప్లీట్ అవుతుంది. దెన్ వీ విల్ ఆల్సో స్టార్ట్ విత్ ద ప్లానింగ్. ఫినాన్స్ కమిషన్ ఆల్రెడీ అయిపోయింది, పబ్లిక్ ఫైనాన్స్ అయిపోయింది. ఓకే, ఫినాన్స్ కమిషన్ ఆల్రెడీ డన్, ఇది అయిపోయింది. సో ప్లానింగ్తో పాటు నీతి ఆయోగ్ డిస్కస్ చేస్తాం. అంటే మనకు మార్చి లోపల ఈ చాప్టర్ మొత్తం అయిపోతుంది, డన్. ఈ చాప్టర్లో ఏమేమి చదవాలి, ఎన్ని సబ్ టాపిక్స్ చదవాలి అనేది నేను ఆల్రెడీ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటటువంటి చాప్టర్ను అప్లోడ్ చేసినప్పుడే నేను చూపించడం జరిగింది, ఎన్ని సబ్ టాపిక్స్ దీంట్లో చదవాలని. ఎన్ని రోజులు పట్టింది, 5-6 గంటలలో అయిపోతుంది ఇది. మరి ఇవన్నీ చదవాలా సార్ అంటే 100% చదవాలి. చదివితేనే మీరు గ్రూప్ 2 అనేటటువంటి జాబ్ను కొట్టగలుగుతారు. సో ఇది మనం చూసినటువంటి ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి మళ్ళీ సబ్ చాప్టర్స్. మళ్ళీ ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి ఏం చదవాలనేది కూడా నేను సబ్సిక్వెంట్ క్లాసెస్లలో చెప్తాను. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ చూడండి. మీరు సెకండ్ చాప్టర్ కనుక మీరు ఒక్కసారి గమనిస్తే ఇది మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి అన్నారు. ఓకే, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. సో దీన్ని ఏమనొచ్చు, ద్రవ్యం, బ్యాంకింగ్, ఓకే, ద్రవ్యం, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, విదేశీ వాణిజ్యం. సో మార్కెట్లో యూట్యూబ్లలో చెప్పేటటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో చెప్పేటటువంటి వాళ్ళు, అనుభవం లేకుండా చెప్పేటటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే దీనికి ఇది చదివితే సరిపోతుంది, మొత్తం కలిపి ఒక 50 గంటలలో ఎకానమీ అయిపోతుంది, ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను ఎకానమీ చదవచ్చు అని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు. అవన్నీ విని మోసపోకూడదు. అవన్నీ విని మోసపోయి నువ్వు అది మాత్రమే చదువుకొని పోతే నీ ఉద్యోగం పోతుంది, మళ్ళీ ఒక అవకాశం రావడానికి చాలా రోజులు పడుతుంది. కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఒక చాప్టర్ని ఎట్లా అనాలిసిస్ చేస్తున్నాడు, ఆ చాప్టర్లో మనం చదవాల్సినటువంటి సబ్ టాపిక్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి మిమ్మల్ని మోసం చేయడానికి, మిమ్మల్ని ఏమార్చడానికి, మిమ్మల్ని ఏదో రకంగా నా కోర్సు కొనండి అని చెప్పడానికి నేను మొత్తం కోర్సు పెట్టిన తర్వాత ఇప్పుడు సిలబస్ అనాలిసిస్ చెప్తున్నా. నేను మిమ్మల్ని కొనండి అని చెప్పేసి నేను ఎక్కడ అనలే. మనకు ఇంట్రెస్టింగ్గా వచ్చినటువంటి స్టూడెంట్సే చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం మనం ఇది చెప్తున్నాం. కాబట్టి మీరు మార్కెట్లో దొరికేటటువంటి చిన్న మెటీరియల్, ఫాస్ట్ ఫార్వర్డ్ మెటీరియల్స్ని కనుక చూసుకుంటే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎలిమినేట్ అవుతారు. అట్లా కాకుండా ఉండాలి అని అంటే ఒక సైంటిఫిక్ మెథడ్లో ఈ సిలబస్ని కంప్లీట్ చేయాలి. దీంట్లో ఫస్ట్ చాప్టర్ ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై అన్నాడు. ఓకే, ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై అని చెప్పేసి అన్నాడు. సో దీంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి చాప్టర్ 2. సో ఈ చాప్టర్ 2లో మళ్ళీ ఫస్ట్ వన్ వచ్చేసి మనీ అండ్ మనీ సప్లై. మనీ అండ్ మనీ సప్లై అంటే ఏంటి, ద్రవ్యము,
మరియు ద్రవ్య సరఫరా. ఈ చాప్టర్ అర్థం కావాలన్నా మళ్ళీ మీరు బేసిక్స్ చూడాల్సిందే. బేసిక్స్ చూడకుండా ఈ చాప్టర్ అర్థం కాదు. సో మనీ అండ్ మనీ సప్లైలో ఏం చదువుతాం మనం అంటే, ఇది కూడా ఒక పెద్ద చాప్టర్. వాట్ ఈజ్ మనీ, మనీ అంటే ఏంటి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మనీ, దెన్ వాట్ ఈస్ ద ఎవల్యూషన్ ఆఫ్ మనీ, అసలు ద్రవ్యం అనేది ఎట్లా ఆవిర్భవించింది, వాట్ ఈస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద మనీ. దాని తర్వాత వాట్ ఈజ్ టోటల్ స్టాక్ ఆఫ్ మనీ, వాట్ ఈజ్ టోటల్ సప్లై ఆఫ్ మనీ, అండ్ వాట్ ఆర్ ద మానిటరీ అగ్రిగేట్స్. M1 అంటే ఏంటి, M2 అంటే ఏంటి, M3 అంటే ఏంటి, M4 అంటే ఏంటి, L1 అంటే ఏంటి, L2 అంటే ఏంటి, L4 అంటే ఏంటి. దాంతోపాటుగా మనీ సప్లైకి ప్రైజ్కి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో చూస్తాం మనీ అండ్ మనీ సప్లైలో. అయిపోయిందా. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్ అని చెప్పేసి అన్నాడు. అంటే మీకు ఆర్బీఐకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చదవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆరిజిన్ చదవాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పవర్స్ చదవాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్ని కూడా మీరు చదవాల్సిందే. చాలా చిన్న టాపిక్, బట్ ఖచ్చితంగా చదవాలి. తర్వాత మూడవది ఏంటి, మానిటరీ పాలసీ అండ్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్. ఇది ఒక పెద్ద చాప్టర్, మానిటరీ పాలసీ అండ్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్. దిస్ ఈజ్ అనదర్ బిగ్ చాప్టర్. థర్డ్ వన్ మానిటరీ పాలసీ అండ్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్. ఓకే, సో దీన్ని ఏమనొచ్చు, ద్రవ్య పరపతి విధానం అండ్ పరపతి నియంత్రణ తెలుగులో. ద్రవ్య పరపతి విధానం మరియు పరపతి నియంత్రణ. సో దీంట్లో మనము మానిటరీ పాలసీ అంటే ఏంటి, మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, మానిటరీ పాలసీ యొక్క టూల్స్ ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, ఓకే, సో రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, మార్జినల్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి, ఓకే, మోరల్ సుయేషన్ అంటే ఏంటి, కన్జ్యూమర్ క్రెడిట్ కంట్రోల్ అంటే ఏంటి, క్రెడిట్ క్రియేషన్ అంటే ఏంటి, ఇవన్నీ అంశాలను కూడా దీంట్లో చదవాలి. మానిటరీ పాలసీ కమిటీ, ఎంపీసీ అంటే ఏంటి, ఎంపీసీ ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, ఎంపీసీ యొక్క చైర్మన్ ఎవరు, దాని యొక్క నిర్మాణం ఎట్లుంటుంది, దాని యొక్క కంపోజిషన్ ఏంటి, రీసెంట్ మానిటరీ పాలసీ కమిటీ రివ్యూలో తీసుకున్నటువంటి చర్యలేంటి, అండ్ మానిటరీ పాలసీకి ఫిస్కల్ పాలసీకి మధ్య ఉండేటటువంటి తేడాలేంటి, మధ్య ఉండేటటువంటి పోలికలేంటి, మధ్య ఉండేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేటటువంటి అన్ని అంశాలను కూడా మనం థర్డ్ చాప్టర్లో భాగంగా చదవాలి. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ రీఫార్మ్స్. ఓకే, సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ అండ్ రీఫార్మ్స్. సో భారత బ్యాంకింగ్ నిర్మాణం, ఓకే, మరియు సంస్కరణలు. సో ఇండియన్ బ్యాంకింగ్ యొక్క ఆరిజిన్ నుండి మొదలుకుంటే, బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ నుండి మొదలుకుంటే, బ్యాంక్ యొక్క టైప్స్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి, నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఏంటి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఏంటి, తర్వాత ఫారెన్ బ్యాంక్స్ అంటే ఏంటి, కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి, పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి, సేవింగ్స్ బ్యాంక్స్ అంటే ఏంటి, బ్యాంకింగ్ యొక్క అమల్గమేషన్ ఎట్లా జరిగింది, ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి రీఫార్మ్స్ ఏంటి అనేది మొత్తం కూడా ఫోర్త్ చాప్టర్లో భాగంగా మనము అధ్యయనం చేయాలి. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, కాసెస్ అండ్ రెమెడీస్. ఇది ఇంకొక చాప్టర్. ఓకే, సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇన్ఫ్లేషన్, కాసెస్ అండ్ రెమెడీస్. ఓకే, సో ద్రవ్యోల్బణం, కారణాలు, పరిష్కారాలు. సో ద్రవ్యోల్బణంకి సంబంధించినటువంటి కంప్లీట్ చాప్టర్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ యొక్క కారణాలు ఏంటి, ఇన్ఫ్లేషన్ యొక్క టైప్స్ ఏంటి, డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి,
కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, తర్వాత ఇన్ఫ్లేషన్ ఎట్లా కొలుస్తారు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, దాంతోపాటుగా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ను నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునేటటువంటి మానిటరీ పాలసీ ఏంటి. సో ఇప్పుడు ఇట్లా వరుసగా 5 చాప్టర్లు ఇచ్చిండు కదా, దీన్ని మనం ఎట్లా అధ్యయనం చేయాలి అంటే ఫస్ట్ మనీ అండ్ మనీ సప్లై మనం అధ్యయనం చేస్తాం. దాని తర్వాత ఇన్ఫ్లేషన్ కాసెస్ రెమెడీస్, ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేస్తాం. దాని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేస్తాం. దాని తర్వాత మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేసినాం. దాని తర్వాత బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చాప్టర్స్. ఆల్మోస్ట్ చాప్టర్ 2లో బ్యాంకింగ్, మనీ సప్లై, మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి అంశాలే 5 చాప్టర్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ 5 చాప్టర్స్లలో ఎన్నో సబ్ టాపిక్స్ ఉంటాయి. మనం ఒక్కొక్క చాప్టర్ని మొదలు పెట్టినప్పుడు సబ్ టాపిక్స్ రాపిస్తాను నేను. ఓకే, అన్ని సబ్ టాపిక్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక్కసారి ఈ చాప్టర్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అన్నీ చదివితే మీకు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఓకే నిరభ్యంతరంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎక్కడ కూడా సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఆర్బీఐకి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ కూడా రాపిస్తా, మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ రాపిస్తా, ఇవన్నిటిని కూడా రాపిస్తాను. తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏమున్నది, సో ఇండియాస్ ఫిస్కల్ పాలసీ అన్నాడు. ఓకే, ఇండియాస్ ఫిస్కల్ పాలసీ, ఫిస్కల్ ఇంబ్యాలెన్స్, డెఫిసిట్ ఫైనాన్స్, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, రీసెంట్ ఇండియన్ బడ్జెట్, ఇండియాస్. సో ఇక్కడ వరకు ఒక చాప్టర్ అండి. ఇది మొత్తం కలిపితే ఒక చాప్టర్. సో ఇక్కడ ఈ చాప్టర్ మొత్తాన్ని నేను సింపుల్గా ఏం చెప్పొచ్చు అని అంటే పబ్లిక్ ఫైనాన్స్, ఫిస్కల్ పాలసీ, కామా బడ్జెట్, టాక్సేషన్, ఫినాన్స్ కమిషన్, ఎఫ్ఆర్బిఎం. నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25. తెలుగులో చెప్పాలి అని అంటే ఓకే, సో పబ్లిక్ ఫైనాన్స్, విత్త లేదా కోశ విధానం, బడ్జెట్, పన్ను వ్యవస్థ, పన్నులు, ఓకే, ఆర్థిక సంఘం, ఓకే, తర్వాత ఎఫ్ఆర్బిఎం చట్టము, యూనియన్ బడ్జెట్. ఇది ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ ఒక 25 సబ్ టాపిక్స్లలో మొత్తం చెప్పేసిన. మీకు మొదటి చాప్టర్ చూడండి, మొదటి చాప్టర్లో ఫైనాన్స్ కమిషన్ అనేటటువంటి చాప్టర్ ఉంది కదా. సో ఈ ఫైనాన్స్ కమిషన్ అనేటటువంటి దాన్ని నేను ఎక్కడ డిస్కస్ చేస్తున్నా, ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ అనేది దీనికి రిలవెన్స్ కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఆల్రెడీ పబ్లిక్ ఫైనాన్స్ అయిపోయింది, ఫిస్కల్ పాలసీ అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది, టాక్సేషన్ అయిపోయింది, జిఎస్టీ అయిపోయింది, కొత్త ట్యాక్స్లు అయిపోయినాయి, ఫైనాన్స్ కమిషన్ అయిపోయింది, ఎఫ్ఆర్బిఎం అయిపోయింది, యూనియన్ బడ్జెట్ 2024-25 ఇంటీరియం బడ్జెట్ అయిపోయింది, పార్ట్ ఏ, పార్ట్ బి. దాంతోపాటుగా దీనికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ను కూడా నేను డిస్కస్ చేసిన, నోట్స్ కూడా అప్లోడ్ చేసిన. ఇది మన యొక్క కమిట్మెంట్. సో దీంట్లో ఎన్ని సబ్ టాపిక్స్ చదవాలి సార్ అని అంటే నేను మొత్తం చెప్పాను. అన్నీ చదవాల్సిందే మీరు, నో కాంప్రమైజ్. నేనైతే ఇది ఒక్కటి చదవండి సరిపోతుంది, మీరు ఎగ్జామినేషన్ పాస్ అవుతారనేటటువంటి మాయమాటలు నేను చెప్పలేను, మీకు నేను భ్రమ కల్పించలేను. వాస్తవం మాత్రమే నేను చెప్తాను. ఈ వాస్తవంలో మాత్రమే మీరు జీవించి ప్రిపేర్ కావాలి, అప్పుడు మాత్రమే మీకు ఉద్యోగం వస్తుంది. మీకు ఉద్యోగం రావాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను. మిమ్మల్ని ఆకర్షించడానికో లేకపోతే ఏమార్చడానికో నేనేం చెప్పను. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పినటువంటి అన్ని సబ్ టాపిక్స్ని మీరు చదవాల్సిందే, నో కాంప్రమైజ్. ఇది సెకండ్ చాప్టర్కి సంబంధించినటువంటి
సిలబస్. ఫస్ట్ చాప్టర్లో 5 చాప్టర్స్ ఉన్నాయి, అందులో ఒకటి ఆల్రెడీ మనము వేరే దాంట్లో వేసుకున్నాం. అండ్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ ఒకే చాప్టర్గా చదువుతాం కాబట్టి నో నీడ్ టు వర్రీ. ఇప్పుడు ఆల్రెడీ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈరోజు అయిపోతుంది, నెక్స్ట్ వీక్లో నేషనల్ ఇన్కమ్ అయిపోతుంది. ఈ రెండు కలిపి మనం ఇంకొక చాప్టర్గా డిస్కస్ చేస్తాం. డన్. ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది, మనము సెకండ్ చాప్టర్ కూడా అయిపోతుంది. సెకండ్ చాప్టర్లో ఆల్రెడీ దిస్ ఈజ్ కంప్లీటెడ్ అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా కంప్లీట్ అయినాయి. తర్వాత మీకు ఏమున్నది, ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటటువంటి ఇంకొక చాప్టర్ ఉన్నది, దీంట్లోనే థర్డ్ చాప్టర్ అనుకుందాం. సో ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే బిఓపి, ఎఫ్డిఐకి సంబంధించినటువంటి అంశాలు, అంటే విదేశీ వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో దీంట్లో కూడా చాలా అంశాలు ఉంటాయి. విదేశీ వాణిజ్యం అంటే ఏంటి, ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, ఎకనామిక్ కోఆపరేషన్ అంటే మీనింగ్ ఏంటి, తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి, ఈ అన్ని అంశాలను కూడా దీంట్లో భాగంగా మనం డిస్కస్ చేస్తాం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వరకు ఎంత కావాలనో అంత మనము ఇక్కడ ఎంత అయితే ఇచ్చిండో ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అన్నాడు కదా, సో అక్కడి వరకు మనం కన్ఫైన్ అయ్యి దీన్ని మనం డిస్కస్ చేస్తాం. చాలా అద్భుతమైనటువంటి చాప్టర్ ఇది కనుక అర్థం చేసుకోగలిగితే మీకు దీంట్లో ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇంట్లోకి నుంచి వచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ మీద కూడా మీకు ఫుల్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి దీన్ని సపరేట్ చాప్టర్గా కూడా మనము డిస్కస్ చేయాలి. సో 2 చాప్టర్లు అయిపోయినాయి, మనం అనాలిసిస్ చేసినాం. థర్డ్ చాప్టర్ ఏమున్నది అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్. సింపుల్గా ఇచ్చేసిండు. సో అగ్రికల్చర్ సెక్టార్ను సంపూర్ణంగా మనం డిస్కస్ చేయాలి. సార్ అగ్రికల్చర్ గురించి 4 అంశాలు ఇచ్చిండు కదా అని అంటే కుదరదు. అగ్రికల్చర్లో ఉన్నటువంటి అన్ని సబ్ టాపిక్స్ని కూడా మనం డిస్కస్ చేయాలి. నేను అగ్రికల్చర్ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి అంశాలు డిస్కస్ చేయాలనేది నేను చెప్తా. తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏ అంశాలు మీరు చదువుకోవాలనేది కూడా చెప్తాను. ఇప్పటికీ కొత్త సర్వే రాలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సర్వేకి సంబంధించిన అంశాలు చెప్పాలి. సర్వీస్ సెక్టర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా క్లియర్గా చెప్తా. సో దీంట్లో 3 చాప్టర్స్ ఉన్నాయి, 1, 2 అండ్ 3. సో ఈ 3 చాప్టర్లకు సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ కూడా మనం మాట్లాడతాం. ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్. సో ఒక్కొక్క చాప్టర్ను నేను స్టార్ట్ చేసినప్పుడు, ఇండియన్ అగ్రికల్చర్ అని స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని సబ్ టాపిక్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇప్పుడు ఇండియన్ ఎకానమీ తర్వాత మనకు ఏపీ ఎకానమీ వచ్చింది. సో ఏపీ ఎకానమీ ఏముంది, 4th చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణము మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క పబ్లిక్ ఫైనాన్స్ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడు. దీంట్లో 2 చాప్టర్స్ ఉంటాయి. ఏంటి, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి దీని గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ చాప్టర్ ఇదొక పార్ట్, దిస్ ఈజ్ పార్ట్ 1. అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసి దిస్ ఈజ్ పార్ట్ 2. దిస్ ఈజ్ పార్ట్ 2. సో ఫస్ట్ చాప్టర్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణము మరియు వృద్ధి తీరుతెన్నులు అంటారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణము మరియు వృద్ధి తీరుతెన్నులు. తర్వాత గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండ్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్. ఈ మొత్తం చదవడానికి మనకు సోర్స్ ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో 2022-23 ఎకనామిక్ సర్వే మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. కాబట్టి ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ యొక్క వృద్ధి తీరుతెన్నులు ఎట్లున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ యొక్క జిఎస్డిపి ట్రెండ్స్ ఎట్లున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేటటువంటి అంశాలు, దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించినటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్, వాటి యొక్క ట్రెండ్స్, ఈ 4 అంశాలను మనము ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి మొదటి చాప్టరు, 2వ చాప్టర్ నుండి గుర్తిస్తాం. ఎందుకంటే మొదటి చాప్టర్ అంతా కూడా స్ట్రక్చర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గురించి ఉంటుంది. సో దాంట్లో దీన్ని డిస్కస్ చేస్తాం. చాలా 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 సింపుల్ చాప్టర్. కాకపోతే ఈ చాప్టర్ మీకు అర్థం కావాలి అంటే, మొదటి చాప్టర్ మీకు అర్థం కావాలి అంటే ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్ మీకు అర్థం కావాలి. ఈ 2 చాప్టర్లు అయిపోయిన తర్వాత ఈ చాప్టర్ను డిస్కస్ చేస్తే అప్పుడు మీకు ఏపీ ఎకానమీలో ఉన్నటువంటి ఈ 4 అంశాలు కేక్ వాక్. ఫస్ట్ ఇది డిస్కస్ చేసి అది డిస్కస్ చేసినాం అనుకోండి, ఏది అర్థం కాదు.
సో ఈజీగా ఈ చాప్టర్ మొత్తం అర్థం కావాలి, ఇక్కడ దాకా అర్థం కావాలి అంటే 100% మీరు అక్కడ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఓకే, సో ఎకనామిక్ గ్రోత్ కంప్లీట్ చేయాలి, నేషనల్ ఇన్కమ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ 2 చాప్టర్లు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ పర్టికులర్ చాప్టర్ని మీరు డిస్కస్ చేయాలి. కాబట్టి నేను ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వగానే ఈ పర్టికులర్ 4 అంశాల గురించి నేను మాట్లాడతా. సో ఏమేమి సబ్ టాపిక్స్ వస్తాయనేటటువంటి అన్ని అంశాలు కూడా సో నేను ఈ పర్టికులర్ అంశాలన్నీ గురించి టీచ్ చేస్తాను. నెక్స్ట్ రెండో పార్ట్, 4th చాప్టర్లో రెండో పార్ట్ ఏపీ స్టేట్ రెవెన్యూ, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్, ఏపీ స్టేట్ డెట్స్, ఏపీ ఇంట్రెస్ట్ పేమెంట్స్, సెంట్రల్ అసిస్టెన్స్, ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, రీసెంట్ ఏపీ బడ్జెట్. అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ యూనియన్ పబ్లిక్ ఫైనాన్స్ అంతా డిస్కస్ చేసినాం కదా. సో ఏపీకి సంబంధించి నేను నెక్స్ట్ స్టార్ట్ చేయబోయేటటువంటి ప్యారలల్గా ఇప్పుడు ఇండియన్ ఎకానమీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్ నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇట్లా ఏపీకి సపరేట్గా ప్రత్యేకంగా నేను స్టార్ట్ చేసేటటువంటి చాప్టర్ ఏంటి అని అంటే ఏపీ బడ్జెట్ను స్టార్ట్ చేస్తా. ఎందుకంటే మీరు ఫస్ట్ పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి మొత్తం అంశాలను మీరు చూడండి, ఆ చాప్టర్ మొత్తం ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఇంకొక 2-3 డేస్ టైం ఇస్తాను మీకు. పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి మొత్తం కంప్లీట్ చేసిన వెంబడే అంతలోపు మీకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయిపోతుంది, నేషనల్ ఇన్కమ్ అయిపోతుంది. దాని తర్వాత నేను ఏపీకి సంబంధించినటువంటి ఇక్కడ ఏవేవైతే అంశాలు పేర్కొన్నారో ఈ మొత్తం అంశాలను మనము డిస్కస్ చేస్తాం కంప్లీట్గా. ఒకసారి ఈ క్లాస్ విన్న తర్వాత మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఇంకేం చదవాల్సిన అవసరం లేదు. సో నోట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఆ నోట్స్ అండ్ ఈ క్లాసు సరిపోతుంది. యూ కెన్ ఆన్సర్ ఎనీ కైండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, సో ఇది ఈ నోట్స్లో కాకుండా క్లాస్లో కాకుండా వచ్చేటటువంటి క్వశ్చన్స్ని గ్రూప్ 2 మెయిన్స్ రాసేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆన్సర్ చేయలేడు. ఎందుకంటే అది అవుట్ ఆఫ్ సిలబస్లో ఇచ్చినట్టే. విత్ ఇన్ ద సిలబస్లో ఇచ్చినటువంటి అన్ని అంశాలను డిస్కస్ చేసేటటువంటి బాధ్యత నాది. విత్ ఇన్ ద సిలబస్లో ఇంకా 360 డిగ్రీస్లో ఏ అంశాలను డిస్కస్ చేయాలనేది కూడా ఐ విల్ డిసైడ్. తర్వాత ఇది 4th చాప్టర్ ఏపీ ఎకానమీ. 5th చాప్టర్ చూడండి. సో 5th చాప్టర్ ఏమని చెప్పాను నేను? ఏపీ అగ్రికల్చర్, ఏపీ ఇండస్ట్రీ, ఏపీ సర్వీస్ సెక్టర్. ఇవి ఎక్కడి నుండి డిస్కస్ చేయాలి? అగైన్ మనకు సోర్స్ వచ్చేసి ఎకనామిక్ సర్వే ఉంది, మనకి ఇండియన్ అగ్రికల్చర్, ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియన్ సర్వీస్ సెక్టర్ ఉంది కదా. అక్కడ బేసిక్స్ కనుక తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ చేస్తాం.